స్టార్ట్ అవుతుంది. ఇక్కడికి వెళ్ళంతా సీ ఫిష్, సముద్రం చేపలు. అది క్రాబ్స్, ఇది కింగ్ ఫిష్, అది బ్లాక్ పాంప్లెట్, బ్లాక్ పాంప్లెట్, సీమరల్ పెద్ద అన్న. ఇవన్నీ ప్రాన్స్ కిందవి. ఇవి మెత్తలండి, మెత్తలు ఇవి. ఇది జిక్కి కదా, జిక్కి కదా. అది కంటం అంటారు, కంటం అంటారు దీన్ని. అది సాల్మన్, అవి సాల్మన్ చిన్న సైజ్. ఇది చిన్న సైజ్ సాల్మన్ చేపలు అంట. ఎగురుతున్నాయి. లైవ్ ఫిష్లు ఉన్నాయి, అప్పటిదప్పుడు కోసిస్తారు ఫ్రెష్గా. ఇవి బెల్ట్ ఫిషెస్, ఇవి టైగర్ రొయ్యలు, టైగర్ ప్రాన్స్. ఇంకా మీరు పొద్దుగానే వచ్చారంటే మీకు జెల్లీ ఫిషెస్ కూడా కనిపిస్తాయి ఇక్కడ చూడనీకే. సముద్రం ప్రాన్స్, ఇవి సముద్రం రొయ్యలు, సీ ప్రాన్స్. ఇవి క్రాబ్స్, ఇవి సెక్షన్ అంతా సముద్రం. ఇవి బ్లాక్ పాంప్లెట్ ఫిషెస్. ఇవి మళ్ళీ లాస్ట్ బొంబాయి డాక్. ఇవి చూడండి ఏందన్నా, బొంబాయి డాక్ అంటే ఇవి. ఇవి చిన్న ప్రాన్స్ అన్న. ఇవి ఇది ఆల్రెడీ తీసి పెట్టినాయి. ఓకే, ఇది ఆల్రెడీ ఉంచి పెట్టినాయి అనమాట, క్లీన్ చేసి పెట్టినాయి. నార్మల్గా ఇట్లుంటాయి అన్న ఇవి. పారాబాయ్ చేప, ఇది పెద్దగా ఉంది, పెద్దగా ఉంది. ఇట్లా పట్టుకోవాలి. సెట్ ఒక దావత్కి వచ్చేస్తుంది చిన్నది ఇంట్లోకి, ఒక్కటి కొన్నామంటే. ఈ అన్న మంచిగా వెళ్ళిపిస్తుండు, అంత షాప్స్ అన్నీ తిప్పి చూపిస్తుండే ఏమేమి చేపలు ఏంది అని చెప్పేసి. ఇవి టూనా ఫిషెస్. ఇవి మంచిగా నేను ఎట్లయితుందో అనుకున్న వీడియో కానీ ఈ అన్న మంచిగా హెల్ప్ చేస్తుండు మాకు వీడియో తీయడానికే, మంచిగా సపోర్ట్ చేస్తుండు. నేను మధ్యాహ్నం వెళ్ళిందే 3 o'clock. ఇవన్నీ ప్రాన్స్, టైగర్ ప్రాన్స్. ఇవి ప్రాన్స్, ఇవి అన్నిట్లా పెద్ద రొయ్యలు, టైగర్ ప్రాన్స్. ఇవి టైగర్ ఎట్లా 550 కిలో అంట, 600 కిలో అంట. 600 సార్. మొత్తం మీడంతా క్లీన్ చేస్తారనమాట ప్రాన్స్. అయితే ఇందాక ఒక ఆంటీ 550 అంటే లొల్లి పెట్టుకొని గిరాకీ అంతా ఖరాబ్ చేస్తా అమ్మ 600 అని చెప్పింది. ఇదంతా క్లీన్ చేస్తారనమాట. అంటే ఇవన్నీ ఏంటంటే ఎక్కువ చెప్తారు, మనం బేరం ఆడితే తక్కువకి వస్తారనమాట. అట్లా మెల్లమెల్ల ఖాళీ అవుతుంది. క్రాబ్స్లలో బ్లూ క్రాబ్స్ చాలా బ్లూ కలర్ క్యాప్స్ ఉన్నాయి. ఇవి చాలా కాస్ట్లీ అంట. ఈ బ్లూ కలర్ కనిపిస్తుంది కదా, చాలా కాస్ట్లీ క్రాబ్స్ ఇవే. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాన్స్, క్రాబ్స్, ఫిషెస్.
ట్యూనా ఫిషెస్ అవి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మనం ఆ ట్యూనా ఫిషెస్ తీసుకొని ఫ్రై చేసుకుందాం, అది కూడా బ్లాగ్లో చూపిస్తాం. అక్కడ మొత్తం మరలు ఉంటాయి. చలో ఇక అన్న వాళ్ళ షాప్కి పోయేసి కొంచెం చాయ్ కాఫీ తాగేసి మనం వెళ్ళిపోదాం ఇంటికి. అన్న నిజంగా మేము ఏం అడగలేము కూడా అన్నకు. అన్న కొంచెం మార్కెట్ ఎక్స్ప్లోర్ చేద్దామన్నట్టు ఏం అడగలేము. అన్ననే కెమెరా చూసి అచ్చా యూట్యూబ్ చేస్తురా మీరు అని చెప్పేసి మార్కెట్ అంతా ఎక్స్ప్లోర్ చేసి చూపించిండు. అన్నది నార్మల్గా చాయ్ షాప్ ఉందన్నమాట. ఇక్కడ మొత్తం మార్కెట్ ఎక్స్ప్లోర్ చేసి చూపించండి మాకు ఒక్కొక్క షాప్ ఏంది అని చెప్పేసి. చెయ్య గలీజ్ అయింది. ఫోన్ అంతా అడగాలి ఒకసారి ఇంటికి పోయినాక సర్ఫ్ తోటి. చేపలను పట్టుకుంటున్నా, లేపుతున్నా, వాటిని విసుకుతున్నా, మళ్ళీ ఇదే ఫోన్ తోటి వీడియో తీస్తున్నా. అన్న షాప్ కాడికి పోదాం, పోయి కలుసుకుందాం. అన్న వాళ్ళ టీ షాప్ అనమాట. వచ్చినాం జర రిలాక్స్ అయ్యి 2 కాఫీ చేద్దాం. మనం ఫ్రెష్ మార్కెట్లోకి వెళ్తాం. స్ట్రైట్ వచ్చిన తర్వాత రైట్ సైడ్లోనే కార్నర్కి అంకుల్ వాళ్ళది టీ షాప్ ఉంటుంది అన్న వాళ్ళది. వచ్చి ఒకసారి టీ టేస్ట్ చేయండి, సూపర్ ఉంటుంది. ₹180 kg, 130. చేపలు తీసేసుకున్నాం కదా. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 10 అవుతుంది. ఇంకా ఫుల్ క్రౌడ్ ఉన్నారు. ఇప్పటికే ప్రాన్స్ అయిపోయినాయి మంచివి. 10 o'clockకే ప్రాన్స్ అన్నీ అయిపోయినాయి. 10 o'clock అవుతుంది, ఇప్పటికే అన్నీ అయిపోయినాయి. ఇంకా క్రౌడ్ అట్లనే ఉంది, ఫుల్ క్రౌడ్. మంచి ప్రాన్స్ అన్నీ అయిపోయినాయి. కొంచెం లో క్వాలిటీ ప్రాన్స్ ఉన్నాయి, అందుకే తీసుకోలేదు. ఇంకా క్రౌడ్ అట్లనే ఉంది, ఫుల్ క్రౌడ్. వేసుకొని వస్తే మీకు మీరు వస్తున్నారు రామ్నగర్ కంటే మీకు ఒక ఛాలెంజ్ ఇస్తా. రబ్బర్ చెప్పులు వేసుకొని రండి. చిపిక్ అంటాయి కదా, ఆ రబ్బర్ చెప్పులు వేసుకొని ఒక రౌండ్ వేసిపోరి. మీ ప్యాంట్ అంతా డిజైన్ అవుతుంది. అపోలో ఫిషెస్, ఇవన్నీ అపోలో ఫిషెస్. చిన్నది చేప, పెద్దది చేప, చిన్నది మడుగు. ఈ మసాలాలు ఆల్రెడీ కలిపి పెట్టినాయి. ఆల్రెడీ చూపించిన కదా ఒక అంకుల్ మీకు మసాలాలు ఎట్లా కలుపుతుండో. మీ క్వాంటిటీని బట్టి మసాలాలు కల్పిస్తాడు. పెద్ద బండ్లు వచ్చేస్తున్నాయి చిన్న గల్లీలకి. ఫిషెస్ దింపనీకే బండ్లకి వెళ్ళి నిమ్మకాయలు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, మసాలాలు, చేపకు కావాల్సిన A to Z అన్ని లోపలనే దొరికిపోతాయి. మీకు ఒక 10-20 సేవ్ కావాలంటే మీరు కవర్ మీ ఇంటికాడికి వెళ్ళి తెచ్చుకోరు. అమ్మా అంత వాటర్ బుడద. సీరియస్గా మీరు రబ్బర్ చెప్పులు వేసుకొని రారి. లాస్ట్ ప్యాంట్ కొత్త మోడల్, కొత్త డిజైన్ అయిపోతుంది. అండ్ వచ్చేది ఉంటే మీరైతే అండ్ మీరు వీటికి రావాలంటే వచ్చేది ఉంటే 5 o'clock 6 o'clock వరకు ఇక్కడికి వచ్చేయండి. రామ్నగర్ ఫిష్ మార్కెట్. గూగుల్ మ్యాప్స్లో కూడా రామ్నగర్ ఫిష్ మార్కెట్ అని కొట్టండి, మీకు లొకేషన్ చూపించేస్తుంది. మార్కెట్ బయటికి వచ్చేస్తున్నాం. బయట ట్రాఫిక్ పార్కింగ్ వల్ల కొంచెం ఇబ్బంది అయ్యి అంత ట్రాఫిక్ జమాస్గా పోయింది. నా చెయ్యి అట్లనే ఉంది, ఫిష్ లేపిన అంత జిగిడి ఉంది. ఇప్పుడు వాష్ చేసుకుందాం. మనం ఒక చేతిలో ఫోన్, ఒక ఫ్రీ హ్యాండ్ అనమాట. మన పనోడు అనమాట ఆయన, అన్నీ మోస్తాడు.
నీ బండి ఎడబెట్టినావు అన్న? నా బండి ఈడ ఉంది. ఎందుకు నేను తొందరగా వచ్చేస్తాను. ఏడుకోతున్నాను ఇప్పుడు? బయటకు వస్తున్నాను. షూర్.